నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే 30 ఏళ్ల నాటి సమస్య, 30,000 మంది సమస్య, కేవలం 22 నెలల్లోనే ఆ పెద్ద సమస్యకు పరిష్కార మార్గం చూపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేను పదవి అనే పదాన్ని ఎందుకు వాడతాను అంటే, రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదు. ఆ పదవిలో ఉంటే ఏ పనినైనా ఎలా చెయ్యొచ్చు, ఎంత చాకచక్యంగా చేపించవచ్చు అనేది నాకు తెలుసు అని 2024 ఎన్నికలకు ముందు ఆయన ప్రతి ఎన్నికల ప్రచారంలో అదే పదం వాడారు. సేమ్ ఆయన ఏ విధంగా ఆ పదాన్ని వాడారో 2024 ఎన్నికల తర్వాత, గెలిచిన తర్వాత ఏ విధంగా పదవిలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా ఆ పదవిని ఉపయోగించి సమస్య ఉన్న ప్రతి దగ్గర ఆ పదవి ద్వారా ఏ విధంగా ఎన్ని పనులు ఎంత సులభంగా చేస్తున్నారు అనేది రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చాం. వాటిలో భాగంగా ఒక 30 ఏళ్ల సమస్య, 30,000 మందికి లాభం చేకూర్చే చర్యలు చేపట్టారు. అదేంటి అనేది ఈరోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది. కాబట్టి ఈరోజు కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో నేను మాట్లాడుతున్నా. సో ఈ పాయింట్ చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి పాయింట్లు మీకు మంచివి రావాలి, ఆయన చేస్తున్న మంచి పనులు బయటికి రావాలి అంటే తప్పకుండా మీరైతే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. అదేమిటి అంటే 30 ఏళ్ల నాటి సమస్య. ఆ ఊర్లో 30,000 మంది ఉంటారు ఆ గ్రామంలో. అయితే ఆ 30,000 మంది 30 ఏళ్ల నుంచి ఒక సమస్యతో బాధపడుతున్నారు. దాదాపు 12 కిలోమీటర్ల అవతల నుంచి వాళ్ళకి మంచినీరు రావాలి. దాదాపు ఎన్ని గ్రామాలు దాటి రావాలి అంటే 50 గ్రామాలు దాటి వాళ్ళ ఊరిలోకి వాటర్ రావాలి. 50 గ్రామాలు దాటుకొని వాళ్ళ ఊరికి వచ్చేసరికి వాటర్ సరిగ్గా ఆ 30,000 మందికి అందేది కాదు. ఇది 30 ఏళ్ల నాటి సమస్య. ఇలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మరి ఎక్కడ చూసినా ఒక సమస్య అని ఆయన దృష్టికి వెళ్తే ఖచ్చితంగా పరిష్కార మార్గం దొరుకుతుంది అన్న నమ్మకం ప్రజల్లో ఉంది. కాబట్టి చాలామంది ఆయన దగ్గరకు వెళ్ళి వినతి పత్రం అందించారు. ఇది ఇక్కడ పరిస్థితి సార్, మీ సహాయ సహకారాలు మాకు ఇక్కడ అవసరం అని అనగానే ఆయన తీవ్రంగా ఆలోచించి ఆ సమస్యకి కేవలం ఆయన పదవి చేపట్టిన 22 నెలల్లోనే ఈ సమస్యకి 30 ఏళ్ల నాటి సమస్యకి పరిష్కార మార్గం చూపించేశారు. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అదే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కొలువైనటువంటి అంతర్వేదికి సంబంధించిన 30,000 మంది ప్రజలకు సంబంధించిన దాహార్తికి సంబంధించిన కార్యక్రమాన్ని నిన్న ఆయన ప్రారంభించారు. కాబట్టి అది దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన చెప్పింది ఒకటే మాట, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే అక్కడ నిర్మాణాలు చేపట్టడం కాదు, ఆ ప్రాంత ప్రజల్లో మార్పులు తీసుకురావాలి, వాళ్ళకి మౌలిక వస్తువులు కల్పించాలి, వాళ్ళకి వాళ్ళ జీవితం మీద భవిష్యత్తు మీద ఒక నమ్మకాన్ని కలిగించాలి. అప్పుడే ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంత ప్రజలను మనం అభివృద్ధి చేసినట్టు అవుతుంది అన్నట్టుగా నిన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయితే ఇది గతంలో చెప్పుకుంటూ వచ్చారు, నిన్న కూడా ఆయన చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం అంతర్వేదికి సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో దాదాపు 17.33 కోట్ల రూపాయలను వినియోగించి అక్కడ మంచి నీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ ద్వారా మంచి నీటిని అందించాలి అన్న ఉద్దేశంతో చేపట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాన్ని ఇక్కడ ఎన్ని గ్రామాల్లో ఈ నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని ఆ పథకాన్ని ఉపయోగించి 17.33 కోట్ల రూపాయలను ఉపయోగించి ఆయన అయితే ఇక్కడ గ్రామీణ నీటి సరఫరా పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అంటే 30 ఏళ్ల నాటి నుంచి 30,000 మంది గొంతు తడుపుకోవటానికి మంచి నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతుంటే కేవలం పదవి స్వీకరించిన 22 నెలల్లో ఈ సమస్యకి పరిష్కారం చూపారు. ఆయన చెప్తున్నది ఒకటే మాట, అభివృద్ధి చెందాలి అంటే ప్రతి ప్రాంతంలో రోడ్లు, నీరు, మౌలిక వస్తువులు కంపల్సరీ ఉండాలి, అవి ఉంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ఆయన పర్టికులర్గా గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకోవటానికి మెయిన్ కారణం కూడా ఇదే. నిన్న కూడా ఆయన చెప్తున్నది ఒకటే, అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో
గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా మంచినీటిని అందించాలి. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ లక్ష్యం అదే అంటూ నిన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఒకటే మాట చెప్పారు, ప్రతి ఇంటికి మంచినీటిని అందించడమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నా అవేం పట్టించుకోకుండా మారుమూల గ్రామాల నుండి వస్తున్నటువంటి సమస్యలను ఆయన పరిష్కరిస్తున్నారు. ఏ విధంగా చాలామంది ఇప్పుడు అనే మాట ఏంటంటే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అని. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అభివృద్ధి ఆధ్యాత్మికతతో కలిసి నడవాలి అన్న ఉద్దేశంతో ఆధ్యాత్మికంగా అంతర్వేది చాలా గొప్ప ప్రశాంతమైన ప్రాంతం. మరి అటువంటి ప్రాంతంలో నీరు లేక ఇబ్బంది పడుతున్నారు అంటే ఎంత నామోషి అయిన విషయం మనకి. అందుకే అక్కడ నీటి కొరత ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఏం చేశారు అంటే అక్కడ నీటి సరఫరా ఉండేలా ఏర్పాట్లు చేసి నిన్న ఆ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించారు. అంటే చూడండి, భక్తులు చాలామంది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం అందించారంట. అక్కడ మాకు నీళ్లు దొరకట్లేదు అంటే కేవలం ఈ నీటి సరఫరా ఇవ్వటం వల్ల, నీరు ఇవ్వటం వల్ల అక్కడ ప్రాంత ప్రజలకే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా అక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా మంచినీటిని అందిస్తున్నారు అంటే ఏ విధంగా ఆయన ఆధ్యాత్మికతను, అభివృద్ధిని, ఆధ్యాత్మికతను అనుసంధానించారు అనేది ఖచ్చితంగా ఇక్కడ తెలుస్తోంది. కాబట్టి ఆయన చేస్తున్న ప్రతి పనిని ఈ విధంగా మనం కూడా చెప్పుకుంటున్నాం. కాబట్టి ప్రతి పని గొప్ప పని. కాబట్టి 30,000 మంది దాహార్తిని 30 ఏళ్లలో తీర్చలేని వాళ్ళు కేవలం వచ్చిన 22 నెలల్లో తీర్చారు. కాబట్టి ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో చెప్పుకున్నాం. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.